6 సంవత్సరాల నుంచి ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి రావడం జరిగింది. ఇద్దరి పెళ్లికి మొదట్లో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు, వ్యతిరేకించారు. అయినా వారికి నచ్చజెప్పారు. త్వరలోనే వివాహం చేశామని చెప్పి నచ్చజెప్పినటువంటి క్రమంలో ఓకే అన్నారు. ఆగండి అని చెప్పి నచ్చజెప్పినటువంటి క్రమంలో మేము ఆగలేము అని చెప్పేసి వారు ఇద్దరు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ ప్రేమ జంట వెళ్ళిపోవడంతో మళ్ళీ కాల్ చేసి మీకు వివాహం చేస్తాము, త్వరగా రండి అని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చారు. త్వరగానే అంటే 2 సంవత్సరాల తర్వాత జరగాల్సినటువంటి వివాహాన్ని గత నెల సెప్టెంబర్ 26వ తేదీన ఉన్నంతలో అంగరంగ వైభవంగా ఇరువురి సమక్షంలో జరిగింది. జరిగినటువంటి క్రమంలోనే వారం లోపుల్నే దసరా పర్వదినానికి ఇంటికి వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళిన క్రమంలో ఆ గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ మటన్ విషయంలో, కర్రీ విషయంలో జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఆమె బలవన్ మరణానికి పాల్పడింది. ఈ అప్పుడే కలత చెందినటువంటి సంతోష్ అదే సమయంలో భార్య లేదు, ఇక తను జీవించి ఉన్న పోయినటువంటి మనస్తాపానికి గురై ఆయన సైతం బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఇరుగు పొరుగు వారు గమనించిన తర్వాత వారిని నిలువరించడం జరిగింది. ఆ తర్వాత ఆ గంగోత్రి తల్లి ఇతర బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి అనుమానాస్పద స్థితిగా పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. దానిపైన విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నందు. ఈ క్రమంలో ఆయన అప్పటి నుంచి చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. తను ప్రాణంగా ప్రేమించినటువంటి భార్య ఇక లేదు, చిన్న చిన్న కారణాలకే గొడవకే తను లేకుండా పోయింది అనే మనస్తాపంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తన బంధువులు సోదరి ఇంటికి వెళ్ళారు. సోదరి ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలో దసరా రోజు ఆమె భార్యను కోల్పోయినట్టుగా దీపావళికి ఇతను బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె లేని లోటే ఇప్పటికీ మేము తట్టుకోలేకపోతున్నాం. క్రితం బలవన్మరణానికి పాల్పడి అందనంత దూరానికి వెళ్ళిపోయాడు. ఇంత దారుణానికి పడతాడా, ఇది చాలా ఆవేదన కలిగిన విషయం, తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఆ బంధువులు మిత్రులు అందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పటికే గ్రామస్తులు సైతం ఒక ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రులు సైతం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మనతో వాళ్ళ అభిప్రాయాలను సైతం పంచుకున్నటువంటి పరిస్థితి నందు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. సున్నితమైనటువంటి అంశానికి చిన్న చిన్న అంశాలకు సైతం చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సరి అయినది కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేవలం ఒక మటన్ కర్రీ విషయంలో జరిగినటువంటి గొడవతో ముందు భార్య ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత భార్య లేదన్న ఆ బాధతో భర్త సైతం ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణంగా ప్రేమించారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించారు, చివరికి పెళ్లి చేసుకొని నెల రోజులు గడవక ముందే ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ఆ ప్రాంతాన్నంతా కూడా విషాద ఛాయల్లో నింపేసిందని చెప్పాలి, విషాదంలో నింపేసిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు తప్పెవరిది అన్నప్పుడు 74% మంది ఆ యువతిది తప్పు అంటుంటే, భార్య తప్పు అంటుంటే, మిగతా వారు చాలా తక్కువ మంది 26% మంది మాత్రమే ఆ భర్తది తప్పని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 25% మంది, 75% మంది భార్యదే తప్పు అంటున్నారు. ఎందుకని భార్య తప్పని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ బంధువులు ఏమంటున్నారు జరిగినటువంటి ఘటన పట్ల అనేది నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అబ్బాయి నాకు ధైర్యం అయితే లేదు, నా మీద వచ్చి పడ్డాడు, ఏడ్చిండు. మంచాలు నేను బయటనే ఉన్నా. బాబాయ్ నాకు ధైర్యం అయితే లేదు బాబాయ్ అంటే, నీ ఏమైందిరా అంటే బాబాయ్ నాకు ధైర్యం అయితే లేదు బాబాయ్ ఇంటికి పోయి చూడపా అంటే తలుపు తెచ్చుకున్నాయి. ఎందుకట మళ్ళీ ఇక మేము ఇక వాళ్ళైనా ఏడ్చుకుని మంది వచ్చారు. అయితే వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి తీసారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ఏమి నాకైతే తెలియదు. మరి వాళ్ళు ఏం గొడవ పెట్టుకున్నారో నాకైతే వాళ్ళ ఇంటికాడ ఏం వాళ్ళనే ఫస్ట్ గొడవ అయింది అని చెప్తుంటారు. వాళ్ళు ఆడ తిన్నకాడనే గొడవ అయింది అన్నారు. అయితే వాళ్ళ బామ్మరిది తోలుకపోయి అటే ఒక బీరు ఎంత తాగి వచ్చారట. మళ్ళీ తిని చేసి 12 వరకు వచ్చేది అన్నారు. ఇక ఆ వరకు మాకు ఏం గొడవ అయింది. అయ్యా నా బిడ్డ నాలుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాక పెళ్లి కావాల నింపబడ్డాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను. ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోనా సపరేకున్న ఒక 2 నెలలు అయింది. అంతే కర్ర చేసుకొని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక
మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకుని ఎటే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సారు. వారంకే చచ్చిపోయింది నా బిడ్డ. నేను టార్చర్ పెట్టిండు నాకు తెలియదు సారు. నా బిడ్డ నాలుగు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా నేను నమ్మి సప్ల కూకున్నా సార్. 1 గంటలో మాయం చేసిండు నా బిడ్డని. ఇంకా భార్య భర్తల మధ్య ఎట్లా పోలని నేను ఊకున్నా సార్. ఒక్క రోజు నడుతు నా బిడ్డ బతుకుతుండే ఆడు తీసుకపోయి నా బిడ్డని. అమ్మా గొడవైందా అమ్మా అయ్యా వాళ్ళింట్లోనే గొడవ అయింది. వాళ్ళింటికన్నా లొల్లైంది. వాళ్ళు భార్య భర్తలు ఏమో అనుకున్నారట. చెప్పలేడు. నా బిడ్డ చెప్తే నచ్చింది అని చెప్పనియలేడు. చెప్పనియకుండా చేతి పట్టి గుంజుకొని వేయండు. గుంజుకొని పోతే నా బిడ్డను చేతి పట్టి ఇట్లా అమ్మ అని పిలిస్తే ఉండమ్మా ఇలా ఉండి రేపు పోదు అని అంటే అద్దమ్మా నేను పోతామ్మా ఉండమ్మా అలా మీకు మాట తెప్పించడు ఎందుకు నేను పోతాను. ఆయన మాట మీదకి వెళ్ళి వేయింది నా బిడ్డ. మాట మీద కొలుకపోతే తెల్లదాకా నా బిడ్డను వచ్చేదాన్ని తప్పు ఉంటే నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను అడిగిపిస్తే అయిపోతుండే. నా బిడ్డను చూడేందుకు కనుక వేసుకుంటూ ఇంకో పెన్ను దొరుకుతుంది. నా బిడ్డ దొరుకుతుందా చెప్పు. నాకున్నది ఒక్కతే బిడ్డ. నీ కాళ్ళు మొక్కుతున్నాను. నా బిడ్డను ఏమనకు, నా బిడ్డను కొట్టకు, నా బిడ్డను తిట్టకు. ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పు. నేను చెప్పుకుంటా నా బిడ్డకు. కానీ నా బిడ్డను ఇబ్బంది పెట్టకన్నా సార్. నేను మంచిగా చెప్పాను కూడా నా బిడ్డను టార్చర్ పెట్టి సారు. గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆ తల్లిని మనం చూస్తున్నాం. ఒక్కగానొక్క కూతురు నా బిడ్డని ఏం అనొద్దు అని చెప్పేసి ప్రాధేయపడ్డాను నేను నా అల్లుడిని. కానీ నా అల్లుడే ఏదో అన్నాడు, ఏదో చేశాడు అంటూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన తర్వాత, బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు ఆ భర్తే ఖచ్చితంగా ఏదో అన్నాడు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ భార్య లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక, ఇక తను ఒంటరిగా బతకలేక, తన భార్య లేని జీవితం తనకు వద్దనుకొని తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నటువంటి భర్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా చెప్తున్నారు, ఏమి తెలియదు మాకు, ఏం జరిగిందో ఏంటో మాకేం తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఎవరిది తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భార్యదే అని చాలామంది చెప్పారు. అఫ్కోర్స్ ఇద్దరిది తప్పే ఈ విషయంలో. గొడవలన్నాక అవుతూ ఉంటాయి, చిన్నవైనా పెద్దవైనా. కపుల్ మధ్యలో, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో అయినా, లేదంటే భార్యాభర్తల విషయంలో అయినా సరే గొడవ అవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న కారణాలే కొన్నిసార్లు చాలా పెద్దవి అవుతాయి. చిన్న గొడవలే చాలా పెద్దగా మారుతూ ఉంటాయి. ఎంత మారినా, ఎంత పెద్దవైనా, ఎన్ని గొడవలైనా ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు. ఏదైనా సరే ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు. అలా ప్రాణాలు తీసుకొని మొదట ఆ భార్య తప్పు చేసింది, అలా ప్రాణాలు తీసుకొని తర్వాత ఆ భర్త కూడా తప్పు